Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. మిమ్మల్ని గుర్తించి దాదాపు ఒక 4 సార్లు టికెట్ ఇచ్చారు మీకు రాయచోటి నుంచి. ఓకేనా? అన్నిసార్లు టికెట్ ఇచ్చి ఒకసారి టీడీపీలో ఎమ్మెల్యేగా కూడా గెలిచారు మీరు. మిమ్మల్ని ఆదరించి అసెంబ్లీకి పంపిన పార్టీ టీడీపీ. ఆ తర్వాత 4 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా మీరు ఓడిపోయారు. అంటే ఈక్వేషన్ మనం అదే వైఎస్ఆర్ కుటుంబం ఆధిపత్యం కావచ్చు ఏదైనా కావచ్చు ఓడిపోతూ వచ్చారు. అంటే మిమ్మల్ని గుర్తించి ఈరోజు రెడ్డప్ప గారికి కూడా గుర్తింపునిచ్చి మీ తమ్ముడి భార్య మాధవిరెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, మిమ్మల్ని గుర్తించారు. ఇంత గుర్తించిన పార్టీని కాదని అసలు పక్క నియోజకవర్గంలో ఉంటూ అదే జిల్లా వాసి అసలుకి మీ కుటుంబం గురించి తెలిసిన వ్యక్తి మీరు ఎవరో తెలియని వ్యక్తి దగ్గరికి పోయి మీరు పార్టీలో చేరడం కన్నా ఇక్కడ ఉండడమే. అదే కదా ఇప్పుడు ఎవరో తెలియకుంటే కనీసం మనం తెలియజెప్పచ్చు ఆయనకి ఎవరికోరికి, అయ్యా నేను ఫలానా అని. అన్నీ తెలిసిన వ్యక్తి ఇంత మోసం చేయాల్సిన పని లేదు కదా. ఇప్పుడు నాకు టికెట్ ఇయ్యనని మొదటి రోజు చెప్పిండొచ్చు, ఆఖరి వరకు ఎందుకు నన్ను ఇన్ఛార్జిగా పెట్టాలా, నాతో ఎందుకు పని చేయించుకోవాలా, ఏం అవసరం. నేను ఒక్కడిని కాదు, ఈ రాష్ట్రంలో ఎంతో మందిని ఇట్లే ఆడుకున్నాడు. చాలా మందికి వీలు లేదు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని మా అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళందరూ కూడా అట్లే ఉండిపోయినారు. నాకు ఇంక అధికారం వద్దు, రాజకీయం పోటీ చేయాల్సిన పని లేదు ఈ పార్టీలో, ఇంక నాకు ఈ బిల్లు అవసరమే లేదు. ఎందుకంటే లోకేష్ ప్రభావం చాలా పెరిగిపోయింది. కేవలం లోకేష్కు నేను అంత సఖ్యంగా లేను అనే ఒక కారణంతోనే ఇతను నాకు అణిగిమణిగి ఉండడు అనే ఒక అభిప్రాయం ఆయనలో కలిగింది కాబట్టి నాకు ఈరోజు టికెట్ రాలే. చంద్రబాబు నాయుడుకి అంతో ఇంతో ఇవ్వాలా అని ఉండిండొచ్చు కాబట్టేనేమో నన్ను ఆఖరి నిమిషం వరకు తీసుకుపోయి లాస్ట్లో ఏదో ఆ పని చేసినాడు అనుకోండి. లోకేష్ గారు మిమ్మల్ని దూరం పెట్టారు. లోకేష్ యంగ్స్టరు, అతను రాజకీయాల్లోకి వచ్చినాడు. మేము ఎంత ఒకవేళ మా నాయకుడు కొడుకు కాబట్టి అతను పోతాము, ఒకవేళ కనపడినప్పుడు మాట్లాడతాము, నమస్కారం పెడతాము, ఇవన్నీ ఓకే, అవన్నీ బాగానే ఉంటాయి. అతనికి ఏదో ఒక కోటరీ తయారు చేసుకోవాలా అనేది ఒక అభిప్రాయం ఏర్పడినట్టుంది. అతని గ్యాంగ్ ఒకటి కావాలా అన్నట్లు. ఎక్కువ భాగం రాయచోట్లోనే ఉండేవాడిని, ఎక్కువ రాయచోటి లక్కిరెడ్డిపల్లి ఇక్కడిక్కడ తిరిగేవాడిని. నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసేది కానీ లోకేష్ని కలిసేది కానీ చాలా అరుదు. ఎన్నో మీటింగ్లు వస్తే ఊరికి అట్లా పెట్టడం, దండం పెట్టడం, రావడం తప్పనిచ్చి మనసు విప్పి నేను ఎప్పుడు ఆయనతో మాట్లాడలే, ఆయన నాతో ఎప్పుడు మాట్లాడలే. ఆ ప్రయత్నం ఆయన కూడా చేయలే, నేను కూడా చేయలే. ఆ గ్యాప్ బాగానే ఉండింటుంది. దానివల్ల ఏమి ఇతను మనతో వచ్చి మాట్లాడు కదా, ఎందుకు మనం ఇతన్ని ప్యాంపర్ చేయాలనో లేకుంటే ఎంకరేజ్ చేయాలనో ఏదో ఆయనకున్న అభిప్రాయాలు ఆయనకు ఉండిండొచ్చు. లోకేష్ గారు కోటరీలో కావచ్చు, ఆయన గ్యాంగులో కావచ్చు, స్వయాన మీ సోదరుడు శ్రీనివాసరెడ్డి గారు అందరూ ముద్దుగా పిలుచుకునే వాసన్న సభ్యుడే కదా. ఇప్పుడు ఆయన సభ్యుడైతే ఆయన నాకు వచ్చి చెప్పాల్సిందేం లేదు కదా, ఆయన నాకేం చెప్పడు కదా. నాకు అన్న తరపున తమ్ముడే ఉంటాడు కదా అక్కడ. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, శ్రీనివాసరెడ్డికి నాకు రాజకీయంగా ఎలాంటి సంబంధాలు లేవు. మేము ఒకటే పార్టీలో ఉన్నాం. కుటుంబ పరంగా కూడా మాకు ఎలాంటి సంబంధాలు లేవు. అతను ఆ పార్టీలో ఉన్నాడు, నేను ఆ పార్టీలో ఉన్నా. కుటుంబ పరంగా కూడా ఎలాంటి సంబంధాలు, ఆయన తమ్ముడు అంతే అంతే అంతే. మాకెలాంటి నేను ఆయనతో మాట్లాడుకుని ఏళ్ళు అయితే అంటది, పెద్దగా మాట్లాడేవాడిని కూడా యాంగిల్ నాకు తెలియలేండి. మేము ఎప్పుడు మాట్లాడుకోం. మాట్లాడుకుంటే చిచ్చి ఏ తగరాలు లేవు మాకు. నేను ఏ తగరాలు పెట్టుకోవాల్సినంత పని లేదు. ఇద్దరు సౌమ్యులే, అన్నదమ్ములు ఇద్దరు సౌమ్యులే. ఉండొచ్చు, రాజకీయంగా నాకు కొన్ని నచ్చవు కాబట్టి నేను వ్యవహారం చూసి నేను కొంచెం ఏం నచ్చాలి మీ తమ్ముళ్ళో మీకు? కొన్ని అన్ని బయటికి ఇప్పుడు టీవీ ముందర చెప్పాల్సిన పని ఉందా? ఇవన్నీ మాకెన్నో ఉంటాయి. ఒకటి కేటగారికల్గా మాకు సంబంధాలు లేవు అంతే. చంద్రబాబు నాయుడుకు ఆయన నా మీద సిఫార్సు చేయాల్సిన పని లేదు, నేను ఈయన దగ్గరికి పోయి నా మీద సిఫార్సు చేసి నాకు టికెట్ ఇప్పించు అని అడుక్కోవాల్సిన పని నాకు లేదు. అంటే మీరెందుకు అడుగు, మీరు కదా పార్టీలో సీనియారిటీలు ఏముండే ఆ పార్టీలో. పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినాడు? 30,000 కోట్ల రూపాయలు ఆయన నెట్వర్క్ చూపిస్తానే ఆయనకు టికెట్, ఆయన దగ్గర 800 కోట్లు డబ్బు తీసుకోవడము, కేంద్ర మంత్రి ఇంత డబ్బు తీసుకోవడం. మీరు ఇవ్వాల్సింది మీకేం తక్కువ? మీరు నాకు డబ్బులు ఇచ్చే అలవాటు లేదు. ఓకే, నేను డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తే అందరికంటే ముందు నాకే టికెట్ ఇస్తారు. డబ్బులు ఇచ్చే టికెట్లు కొనుక్కోవాలి. అన్ని నియోజకవర్గాల్లో డబ్బులు లేని ఒక్కడికి టికెట్ ఇవ్వరు. వైసీపీలో కూడా అంతే, 2029 డబ్బులు ఇస్తే టికెట్ ఇస్తారు. వైసీపీ గురించి నాకు తెలియదు. ఇప్పుడు మీరు అన్నారు నా బొమ్మను చూసి ఓటేస్తారు, నన్ను చూసి ఓటేస్తారు, నేను కుక్కను నిలబెట్టినా ఓటేస్తారు, ఇది అహం పెరిగిపోయింది అనేసి. సరే, చంద్రబాబు గారే కాదు, జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా అదే ఉంది కదా. ఇక్కడ చెల్లని రూపాయిని తీసుకెళ్ళి ఇంకొక చాట మార్పించాలని చూశారు. అక్కడున్న ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇక్కడున్న మంత్రి అక్కడికి మార్చారు కదా. ఒక ఇంగ్లీషు ఛానల్ ఇంటర్వ్యూలో కూడా యాంకర్ అడిగితే చెప్పారు, అక్కడ క్యాండిడేట్లతో పని లేదు, జగన్మోహన్ రెడ్డి బొమ్మను చూసి ఓట్లేస్తారు,
నన్ను చూసి ఓట్లేస్తారు, నేను ఎవరు నిలబెట్టినా ఓట్లేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే మాట అన్నారు. భారతదేశంలో మరి ఇద్దరికి వేరే తేడా ఏం లేదు కదా. భారతదేశంలో ఉన్న రాజకీయ ప్రాంతీయ పార్టీలు అన్నిట్లో కూడా ఇదే వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. ఓకే, ఒక్క తెలుగుదేశము జగన్మోహన్ రెడ్డి ఇంకోటో కాదు. ఇది నేషనల్ పార్టీస్లో అయితే కొంత టీడీపీ అయితే ఇది వైసీపీ. డిఫరెంట్, రెండు ఒకటిగానే ఉంటాయి. ఓకే, ఎందుకంటే నాయకుడు ఇష్ట ప్రకారమే రాజకీయం జరుగుతుంది, లేకుంటే ఆ పార్టీ కానీ నడుస్తుంది. ఇలాంటి రాజకీయాల్లో రమేష్ రెడ్డి గారు మనుగడ సాగించలేరు కదా. ఎందుకంటే నా ఇంటర్వ్యూలో అన్నారు, నేను- ఒకవేళ మీకు టికెట్ రాకపోతే అంటే వచ్చేది నాకే, ఒకవేళ రాకపోతే రాజకీయాలు వదులుకుంటాను అయిపోయాయి. అన్నారు. అయిపోయాయి. అలా అన్న వ్యక్తి మీకు టికెట్ రాలేదు, రాజకీయాలు వదులుకొని హ్యాపీగా ఉండాల్సింది పోయి ఎందుకు కండువా మార్చుకున్నారు? ఇదే కదా 40-50 సంవత్సరాల ఇదే, కుటుంబంతో ఇదే, డిఫీట్ ఇదే. అవుతున్నారు, ఎప్పుడు విభేదిస్తున్నారు, ఇది- ఆ కుటుంబం దగ్గరికి పోయినారు కదా. అంటే ఇది మిస్హ్యాండ్లింగ్ చేసిన పరిస్థితుల్లోనే ఈ పరిస్థితి ఏర్పడింది. ఓకే, మిస్హ్యాండ్లింగ్ చేసినారు, అంటే ఒక రాంగ్ కక్ష రబ్ అంటే చేసినారు. టీడీపీని ఓడించాలని పోయినారా? నేను టీడీపీని ఓడించాలని కాదు, నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి ఇంక పోదలుచుకోలేదు. లోకేష్ దగ్గరికి పోయి నేను మాట్లాడుకోవాల్సిన అవసరం నాకు రాలేదు. ఓకే, వాళ్ళు నన్ను గౌరవించలే, కనీసం కూర్చోబెట్టి మాట్లాడలే. ఏదో నీకు నేను వెయిట్ చేసిన 40 రోజులు వెయిట్ చేసిన, 50 days వెయిట్ చేసిన. ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం 7 గంటలకు 22వ తేదీ 24 అనౌన్స్ చేసినాడు అనుకుంటా ఫస్ట్ లిస్టు. ఒక రోజు ముందు నాకు అంటే 23 రాత్రి నాకు ఫోన్ చేసి ఈ మాట చెప్పినాడు, నీకు ఇవ్వడం లేదు అని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అయినా నేనేం ఫోన్ పెట్టేసిన, నేనేం పెద్దగా నేనేం ఇంకా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు అనవసరం ఎంతో మాట్లాడుకోవడం, కనీసం పిలిచి మాట్లాడలేదు కదా. పిలిచి మాట్లాడి ఇది కూడా లేదా, ఈయన దగ్గర ఇంగిత జ్ఞానం కూడా లేదా. ఇంత పెద్ద మనిషి 3 సార్లు ముఖ్యమంత్రి అయినాడు, నేను విజనరీ అంటాడు, ఇంకోటి అంటాడు. కనీసం మనిషిని గౌరవించేదానికి కూడా ఇతనికి లేదా. నన్ను ఎందుకు పెట్టాలా ఇన్ఛార్జిగా, నా దగ్గర ఎందుకు పని చేయించుకోవాలా? ఏ రోజు సైకిల్కు ఓటైన వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు టికెట్ ఇస్తా అని చెప్తున్నాడే. అతని జీవితంలో సైకిల్కి ఓటేలా రాంప్రసాద్ రెడ్డి. కానీ జెండా పాతాడు కదా. జెండా పాడతాడు. గడ్డికోట కుటుంబం, రెడ్డప్ప గారి కుటుంబం 100 కలిసినా కూడా 156 మంది గెలిస్తే 156 164 మందో ఇప్పుడు గెలిచింది. మీ వాళ్ళు 135, 35 సాల్దా మా వాళ్ళు కాదా తెలుగుదేశం. టీడీపీ 135 మంది గెలిస్తే ఇంకో బోర్లింగ్ గెలిచేది పెద్ద కథేం కాదు అది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.